రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా నటించినటువంటి లేటెస్ట్ చిత్రం రాజాసాబ్. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ని సైతం సొంతం చేసుకుంది. ప్రభాస్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన సన్నివేశాలు, షూటింగ్తో పాటు సాంగ్స్ చిత్రీకరణ ఒకటే బ్యాలెన్స్ ఉందట. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా సమాచారం. సాధారణంగా ఈ వర్క్ ఎప్పుడూ పూర్తయింది, కానీ ప్రభాస్ గారు విఎఫ్ఎక్స్ పట్ల సంపూర్ణమైన సంతృప్తి చెందకపోవడంతో మరొకసారి రీవర్క్ చేయించినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, టీజర్లో చూసింది చివరి అవుట్పుటేనని అంటున్నారు కొందరు నెటిజన్స్. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈ ఐటమ్ సాంగ్ కోసం ప్రముఖ స్టార్ హీరోయిన్ని సంప్రదించినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఆమె కూడా ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లో సాయి పల్లవి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆమె కేవలం కొన్ని సినిమాలే చేసినట్టున్నా కూడా ఇవన్నీ కూడా ఆమెకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. మొట్టమొదటిసారి సాయి పల్లవి రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారితో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. పేరుకి సాయి పల్లవి ఐటమ్ సాంగ్ అయినప్పటికీ కూడా కాస్ట్యూమ్స్ మాత్రం ఆమెకి టేస్ట్కి తగ్గట్టుగానే ఉండే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ ఐటమ్ సాంగ్ చేసేందుకు సాయి పల్లవి గారికి భారీగా రెమ్యునేషన్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్స్కి నిధి అగర్వాల్, మాళవికా మోహన్ నటించిన విషయం మనకు తెలిసిందే. మొన్న విడుదలైనటువంటి టీజర్లో వీళ్ళిద్దరి షాట్స్ హైలైట్గా నిలిచాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ జానర్లో సినిమా చేయడం సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తీర్చిదిద్దారట. మీడియం రేంజ్ డైరెక్టర్గా వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారట ఈ మూవీకి. ఆ అవకాశాన్ని తన మీద ఉన్న ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన వంతు 100% బెస్ట్ ఇవ్వడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారని ఆయన టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మరి చూద్దాం ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.